మొదటి యోహాను 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో. దేవునికి స్తోత్రం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి లేదు. వెలుగంటే మనందరికీ తెలుసు, వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి అనేది ఉండదు. వెలుగు లక్షణం చీకటిని తరమటం. అర్థమైందా? ఎవరిలో అయితే ఆ వెలుగు ఉంటుందో వాళ్ళలో ఏమి ఉంటాయి? వెలుగు ఫలం ఎలా ఉంటుంది చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో వెలుగై ఉన్నాడు దేవుడు, ఆ వెలుగు ఫలం ఎలా ఉంటుంది? వెలుగు ఫలం ఏమంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో చూడు. వెలుగు ఫలము సమస్త విధములైన నీతి, వెలుగు ఫలం ఉంటుంది. అమ్మా, చీకటి ఉన్నది అంటే చీకటికి ఫలం ఉంటుంది. చీకటి చెడ్డ క్రియల ఫలం, వెలుగు మంచితనం ఫలం. అర్థమైందా? దేవుడు ఎలా ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగులో ఏమున్నాయి? ఈ గుణాలు ఉన్నాయి. మరి ఇంతటి వెలుగైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వెలుగై వచ్చిన దేవుడు అందరినీ వెలిగించాలని వచ్చినాడు. చీకటిలో ఉన్న నరులను వెలిగించాలని వచ్చినాడు. అంటే దేవుడు మంచి కోసం వచ్చినాడు. దేవుడు చెడ్డ కోసం రాలేదు. దేవుడు చెడగొట్టడానికి రాలేదు. మరి మన మంచి కోరి వెలుగుగా ఈ భూమి మీదకు వచ్చిన దేవుణ్ణే నా ఎదుట నుంచి వెళ్ళిపో అన్నారండి నలుగురు. దేవుణ్ణే వెళ్ళిపోమన్న వాళ్ళు ఉన్నారు, అనేవాళ్ళు ఉన్నారు. ఏం చెడు చేస్తే, ఏం తప్పు చేస్తే, ఏం అన్యాయం చేస్తే దేవుణ్ణే వెళ్ళిపోమన్నారు, దేవుణ్ణే నాకు ఇష్టం లేదు అన్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారో. బైబిల్లో ఉన్నారు. నలుగురు వ్యక్తులు స్వయంగా దేవుణ్ణే వెళ్ళిపో అన్నారు. మా ఎదుట నుంచి వెళ్ళిపో అన్నారు. ఈరోజు మనం దేన్ని ఆహ్వానిస్తున్నాం, దేన్ని వెళ్ళిపోమంటున్నాం? ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని ద్వేషిస్తున్నాం? దేవుణ్ణి ప్రేమిస్తుంటే అనగా వెలుగుని ప్రేమిస్తుంటే రా అని కోరుకుంటాం. చీకటిని ప్రేమిస్తుంటే వెలుగును వద్దు వెళ్ళిపో అంటాం. కాబట్టి దేవుని వెలుగుని మనం ఇష్టపడుతున్నామో లేదో కొన్ని కార్యాలు చూద్దాం. ఇంతకీ ఎలాంటి వ్యక్తులు దేవుణ్ణి వెళ్ళిపో అంటారో చెప్తా. నలుగురు వ్యక్తులు వెళ్ళిపోమన్నారు. ఎందుకు వెళ్ళిపోమన్నారో క్లారిటీగా నేను చెప్తాను, చక్కగా వినండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారిని వెళ్ళిపో అన్న వ్యక్తి లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చాలు. యేసుక్రీస్తు వారు రాత్రంతా ఈ శిష్యులు చేపలు పట్టడానికి వెళితే ఒక్కటి కూడా పడలేదు. దీనితో వాళ్ళు బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి, ఇదిగో నీ దోణెను లోతుకు నడిపించి కుడి పక్కన వలవేయమంటే ఈయనేం చేశాడు? చెప్పినట్లుగా చేశాడు. చెప్పిన తరువాత ఒకటి కాదు, రెండు కాదు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు పట్టి 2 దోణెల్లో నింపారంట. హల్లెలూయా. ఎన్ని దోణెలు? అది వరకు ఆ దోణెలో చేప లేదు. అది వరకు ఆ దోణె ఎలుతుగానే ఉన్నది. అది వరకు ఆ దోణె ఖాళీగానే ఉన్నది. ఖాళీగా ఉన్న దోణెలను దేవుడు నింపితే, నా దగ్గర ఉండయ్యా, ఇంకా నన్ను నింపయ్యా, ఇంకా నన్ను బలపరచయ్యా, ఇంకా నాకు సాయం చేయ అనాల్సింది వ్యక్తి ఏమంటున్నాడు? ఏంది వెళ్ళిపోమంటున్నాడు? ఏంది? ఇప్పుడు మనకి ఎవరన్నా మేలు చేసిన వ్యక్తిని వెళ్ళిపో అంటామా? అనం.
అయ్యా నువ్వు నాకు మేలు చేసినావు కాబట్టి నా దగ్గర ఉంటే ఇంకా మేలు చేస్తావు, నీ గుణమే నీ లక్షణమే అది, వెలుగు ఫలం సమస్త విధంలో మంచితనం కదయ్యా, నా దగ్గర నువ్వు ఉండాయా, నా పిల్లల్లో ఉండాయా, నా కుటుంబంలో ఉండాయా, నా ఇంటిలో ఉండాయా అనవలసిన వ్యక్తి ఏమంటున్నాడంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడు. పోనీ నీకేమైనా హాని కలిగిస్తే పోను, నేనేమైనా చెడగొడితే పోను, నీకేమైనా దురలవాట్లు నేర్పిస్తే పోను. ఏమి చేసినాడు? మంచి చేసినాడు కదా. దేవుడు ఎక్కడికైతే వస్తాడో ఖాళీగా ఉన్నాయి నింపుతాడు, అంతే. అర్థమైందా? అర్థమైందా? కానీ ఎందుకు వెళ్ళిపో అన్నాడు అంటే ఆయనే చెప్తున్నాడు. వెళ్ళిపో అన్న పదం ఎందుకు వచ్చిందంటే ఆయనే చెప్తున్నాడు. పక్కన ఏమంటున్నాడు? నేను పాపాత్ముడను. చూసావా మా పాపం ఎప్పుడైతే మనలోకి ఎంటర్ అయిందో, పాపానికి ఎప్పుడైతే మనం చోటు ఇచ్చామో, ఈ పాపం లక్షణం, ఈ పాపం గుణం, పాపం అనగా చీకటి, ఈ చీకటి గుణం వెలుగుని అంగీకరించదో, వెలుగుని ఇష్టపడదో, వెలుగును వద్దంటది, వెలుగుని కాదనుకుంటది, వెలుగుని వెళ్ళిపోమంటది. ఎందుకంటే చీకటి కార్యాలు చేయాలి అనగా, చెడ్డ కార్యాలు చేయాలంటే వెలుగు ఉండకూడదు. మనం ఎప్పుడైతే పాపాన్ని మనలోనికి తెచ్చి పెట్టుకుంటామో, ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? మంచి చేయటానికి వచ్చిన దేవుణ్ణి, బాగు చేయటానికి వచ్చిన దేవుణ్ణి, వెలిగించటానికి వచ్చిన దేవుణ్ణి, దొరలవాట్ల నుంచి విడిపించటానికి వచ్చిన దేవుణ్ణి వద్దని చెప్పు అంటది, వెళ్ళిపోమని చెప్పు అంటది, ఆయన నీ దగ్గరికి రానియొద్దంటది. అంటే ఆయన వాక్యాన్ని వినొద్దంటది, ఆయన చెప్పింది చేయొద్దంటది. మరి ఈ రోజుల్లో నరులు దేనికి ఇష్టపడుతున్నారో తెలుసా? వెలుగు నా దగ్గరికి రావాలి అనగా నీ వాక్యం వెల్లడియగుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి దేవుని మాట, దేవుడు వెలుగు, దేవుని మాట వెలుగు. మరి ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? నేను పాపాత్ముడిని అంటే పాపం ఏమని ప్రేరేపిస్తుంది అంటే, అమ్మో ఆయన నీ దగ్గర ఉంటే ఇంకా ఎలాంటి ఎన్నో నింపుతాడో, కాబట్టి ఆయన వద్దు, వెళ్ళిపోమను. మనం కూడా అంతే. మనం చేసే క్రియలో అనగా ఈ పాపపు క్రియల స్వభావం ఏమిటంటే, జీవం కలిగిన వెలుగు కలిగిన దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చి వెలిగించాలని చూస్తే మనల్ని ఈ చీకటి ఏమంటుంది అంటే, వద్దో ఆ వాక్యము వినబడనియద్దు, ఆ వాక్యానికి దూరంగా ఉండు, ఆ వాక్యాన్ని చేయనుకో, ఆ వాక్యాన్ని వెళ్ళిపోమని చెప్పు, ఆ వాక్యానికి అయిష్టంగా ఉండు, ఆ వాక్యాన్ని వినవద్దు, దాన్ని చేయొద్దు అంటది. దేన్ని ఇష్టపడతావు? మనిషి అన్ని వినటానికి ఇష్టపడతాడు, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికే మనిషి అంట మనల్ని వెలిగించటానికి వచ్చిన వాక్యానికి ఎక్కువగా లోబడకుండా ఉండటానికి కారణం ఏమిటి? పాపం. కాస్త గంట వాక్యం వినో, నీకు వెలుగు కలుగుద్ది, నువ్వు వెలిగించబడతావు. ప్రతిరోజు వాక్యం వినో, నీ చెడ్డ క్రియలు పోతాయి, నువ్వు వెలిగించబడతావు. అలాంటి వాక్యానికి దూరంగా ఉండి అయిష్టంగా ఉన్నావు అంటే దేన్ని ఇష్టపడుతున్నావు అంటే చీకటిని ఇష్టపడతా ఉన్నాము అని అర్థం. వెలుగు ఫలమేమో మంచితనం, చీకటి ఫలం ఏమిటి? పాపం ఫలం ఏమిటి? మరణం. పాపానికి అడ్డు ఉండదు, పాపానికి అదుపు ఉండదు. పాపం ఎలా ఉంటుందో? స్వేచ్ఛ. నరులు ఏం కోరుకుంటున్నారు? స్వేచ్ఛ. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, వద్దు నాయనా, నేను వచ్చింది ఎందుకు, ప్రాణం పెట్టింది ఎందుకు, రమ్మంటుంది ఎందుకు, ఆహ్వానిస్తుంది ఎందుకు, మాట్లాడుతుంది ఎందుకు? నువ్వు కావాలని కదా. నువ్వు నాకు కావాలి, నువ్వు చీకట్లో ఉన్నావు, నేను వచ్చా, నిన్ను వెలిగించడానికి వచ్చా. నువ్వు ఈ దేన్ని ఏది ఆహ్వానించుకున్నావు తెలుసా? ఏది నిన్ను చుట్టుముట్టిందో తెలుసా? చీకటి అనగా పాపము, దాని యొక్క ఫలము మరణము. దాని నుండి నిన్ను నీ కుటుంబాన్ని వెలిగించడానికి నేను వస్తే నువ్వేమంటున్నావు అనగా, ఆ పాపాన్ని దగ్గర పెట్టుకొని నన్ను వెళ్ళిపోమంటున్నావు. అంటే అర్థం ఏమిటి? ఆయనే వెళ్ళిపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? ఆయన లేకపోతే, ఆయన తిరిగి వెళ్ళిపోతే, ఆయన అక్కడ ఉండకపోతే, ఆయన నివసించకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ పిల్లలు ఎలా ఉంటారు? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నామంటే వెలుగు మనల్ని వెలిగించటానికి వచ్చి పిలుస్తుంది వాక్కు ద్వారా. ఆ వెలుగే మన దగ్గర లేకపోతే క్రియలు ఎలా ఉంటాయి? చెడు, మరి చెడ్డ క్రియలే. మరి
ఇక్కడికి వచ్చినావు ఎందుకంటే ఎవరి దగ్గరకు వచ్చినా? వెలుగు దగ్గరకు వచ్చినా. వెలుగు నిన్ను పిలుస్తుంది. యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చూసుకో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటికి వెలుగు అంటే ఇష్టం ఉండదు. అంటే ఈ వాక్యం ఎంత మాట్లాడుతున్నా వెలుగు మాటలు నీకు వినబడకుండా, వెలుగు వైపు నువ్వు చూడకుండా దాన్ని త్రోసిపుచ్చి వెళ్ళిపోమనేటట్లుగా ఈ పాపము మనల్ని ప్రేరేపిస్తుంది. అర్థమైందా? యేసు దగ్గరకు వస్తే ఏమయ్యా, రాత్రంతా కష్టపడ్డావు. యేసు దగ్గరకు వస్తే రాత్రంతా కష్టపడి నీకు ఆహారం లేక, నీ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లేక అల్లాడిపోతా ఉంటే, నా బిడ్డలో పాడైపోతున్నారే, నా బిడ్డలో రాత్రంతా కష్టపడ్డారు, తినటానికి తిండి లేదు, వాళ్ళు వ్యాపారం చేసుకుని బ్రతికే వాళ్ళని కనికరం కలిగిన దేవుడు అక్కడకు వచ్చి వాళ్ళ దోణెలు నింపి చేపలు ఇస్తే, నా దగ్గర ఉండాయా అనాల్సినోడు వెళ్ళిపో అంటున్నాడు. అంటే దీని అర్థం చూసుకో, నేను పాపాత్ముడను. మన దగ్గర కూడా అంతే. యేసయ్యని ఏం చేయాలి మనం? రాయా అనాలి. యేసయ్యని రాయా అనాలి. ఎప్పుడు? యేసయ్యని వద్దు అనేది ఉంది. ఏంటో తెలుసా? మన అతిక్రమం, మన పాపం, దోషం. దేనికి చోటిస్తున్నాం ఈరోజు మనం? పాపము అనగా పులిసిన పిండి కొంతైనా కానీ ముద్దంతా పులియ చేస్తుంది. మనం మాట్లాడే చెడ్డ మాటలు, మనం చూసే చెడ్డ దృశ్యాలు, సమస్త విధములైనవి కూడా ఆ పాపము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణే వద్దు అంటది. రోజు వాక్యం విను, జీవం ఉంటుంది. జీవం అనగా వెలుగు. వెలుగులో చీకటి లేదు, అంటే మరణం లేదు. అది నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ యవనస్తులు అందరూ వింటా ఉంటుంటే వెలిగించబడతారు. అంటే దురలవాట్లకు దూరంగా ఉంటారు. మరి ఈయనకు పాపం దగ్గర పెట్టుకుని ఏమంటున్నాడు అంటే, నువ్వు పో అంటున్నాడు. అంటే దేవుడు అంటే ఇష్టం ఉంటుందా? నేను అదే చెప్తా. దేవుని సన్నిధికి రండి, వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ఎదగండి, వాక్యంలో వెలుగులో మీరు అభివృద్ధి చెందాలి. ఇది దేవుడు మనకు నేర్పేది. కానీ ఆయనకి దూరంగా ఉన్నంతసేపు మనల్ని ఏం చేస్తుందంటే, ఆయన మంచి చేస్తున్నా అంటే తిండి పెడుతుండో, వస్త్రాలు ఇస్తుండో, పని ఇస్తుండో, అన్నీ చేస్తున్నాడు. కానీ దేవుడు అంటే ఇష్టం లేదు. మరి లోకానికి అంతే, లోకానికి కూడా అన్నీ ఇస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పాపాత్ముల మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద సూర్యుడిని, వర్షాన్ని. మరి వీళ్ళకి దేవుడు అంటే ఇష్టం ఉండదు. కనపడితే వెళ్ళిపో, అయిష్టం. ఈ స్వభావం ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్న పాప పురుషుడు ఏం చేస్తారంటే వద్దో. ఎందుకంటే ఆయన వస్తే మనల్ని బాగు చేస్తారు కాబట్టి ఈ చీకటి ఏమంటుందంటే వద్దో. నువ్వు ఆ వాక్యం వైపు నీ చెవినిస్తే నువ్వు మారుతావు. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నావో తెలుసా? అదుపు లేకుండా ఉన్నావు. నీకు నోరుకి అదుపు లేదు, నీ శరీరానికి అదుపు లేదు. విచ్చలవిడి జీవితం నేనిస్తే నువ్వేంది మళ్ళీ ఆయన అంటావు? ఆయన వచ్చాడు అంటే ఇవన్నీ నీకుండవు. భ్రమపరుస్తాడు, మోసగిస్తాడు. అర్థమైందా? దేవుని ఎప్పుడు వెళ్ళిపో అనకూడదు. వాక్యం వెళ్ళిపోయింది అంటే మాత్రం మన బ్రతుకులు చీకటితో ఉంటాయి. కాబట్టి ఈ స్వభావం ఎవరికి ఉండకూడదు. కీర్తనల గ్రంథం 5:5లో పాపము చేస్తే డాంబికులు అంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. అదిగో చూసుకో, పాపము చేయు వారందరూ, అది సంగతి. పాపం మనలో ఉంటే దేవుడు మనల్ని అసహించుకుంటాడని ఈ పాపము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? మనలో ఏదో ఒకటి తీర్చిపెట్టాలని చూస్తుంది. చక్కగా వినండి. పాపం ఏం చేస్తుంది? ఏదో ఒకటి మనలో తీసుకొచ్చి పెడితే అప్పుడు ఏం జరుగుద్దంటే ఈ పాపపు మనసు దేవుడి వెలుగుని ఇష్టపడదు. ఆయనకు అసహ్యం ముట్టేటట్టుగా ఉంటుంది. మన బ్రతుకులను అలా చేయాలనే చూస్తాడమ్మా. మన జీవితాలను అలా చేయాలనే చూస్తాడు. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు, నేను ఏం అన్యాయం చేశా నీకు, నీ కుటుంబానికి నన్ను వెళ్ళిపోమంటున్నావు? నేను ఏం అన్యాయం చేశా?
నీకు ప్రాణం ఇచ్చా, నిన్ను బ్రతికిస్తున్నా, నిన్ను బాగు చేశా, నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని వాడుకుంటున్నా, నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? వాక్యం చెబుతున్నప్పుడు ఎలా వినాలో తెలుసు, ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా, భయముతో. ఒకటి మిస్ అయితే అమ్మో దొరకదేమో అనేటట్లు ఉండాలి. అంతేగాని అయిష్టంగా ఉన్నామంటే అర్థం ఏమనగా ఈ పాపం ఏం చేస్తుందంటే వాక్యాన్ని మీద దృష్టి పెట్టనేట్లేదు, ఇష్టం ఉండట్లేదు. వెలుగుని ప్రేమించాలి కదా మనం. ఎప్పుడు చీకటి తొలగాలంటే వెలుగుని ప్రేమించాలి. అందుకనే మొట్టమొదటిగా పేతురు వెళ్ళిపోమన్నాడు. ఎందుకు అంటే పాపము ఉంది. ఏది చిన్నదైనా కానీ వద్దు, ఆ పాప సంబంధమైనది తీసేసుకో. సమస్త విధములైన మంచితనం ఉంది వెలుగులో. ఆ మంచిని కోరి నీ ఇంట్లో తెచ్చుకో, ఆ మంచిని రమ్మని నీ పిల్లల్లో పెట్టుకో, నీ నివాసంలో పెట్టుకో. ఎలా ఉంటుంది అమ్మా? వెలుగు చీకటిని తరుముద్ది. వెలుగున్న కాడ చీకటి ఉండదంటే చెడ్డ క్రియలు ఉండవు. నీ కుటుంబం అలా ఉంటుంది. మరి ఈ రోజుల్లో కుటుంబీకులు పిల్లలు బాగా లేరు, చెడ్డ క్రియలు ఉన్నాయంటే అర్థం ఏంటంటే వెలుగు లేదాడా. వెలుగును ద్వేషిస్తున్నావు, చీకటిని ఆహ్వానిస్తా ఉన్నావు. వెలుగు ఫలం కావాలని కోరుకో, అది క్షేమము. చీకటి ఫలం ఏంటంటే దేవునికి అసహ్యం ముట్టేటట్టు ఉంటుంది. అందుకే పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు, ఏంది నన్ను వెళ్ళిపోమంటాను ఏంది? ఇన్ని చేపలు నేను ఇస్తే, 2 దోణలు నేను నింపితే నన్ను వెళ్ళిపోమంటాం ఏంటంటే నీలో దానికి సోటిచ్చావు. ఇక నుంచి నేను దాన్ని తీసేసి మనుషులను పట్టే జాలరుగా చేయబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసావా? పాపానికి అవకాశం ఇచ్చేంత వరకు మనల్ని ఏమంటదంటే వెళ్ళిపో, దేవుణ్ణి వెళ్ళిపోమని చెప్పు. వాక్యాన్ని ఇష్టపడదనమాట. ఇది మొదటిది. రెండవది, మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను. ఇదేంది నాకు అర్థం కాల. ఏంటి యేసుక్రీస్తు వారిని వెళ్ళిపోమంటున్నారు? మొదట పేతురు ఏమో వెళ్ళిపో అంటాడు, రెండోదేమో గెరాసేనుల దేశంలో ఉన్నవాళ్ళు అంటున్నారు. ఏం చేశారయ్యా? మీ ప్రాంతంలో ఏమన్నా ఇదిగో కళ్ళు దుకాణాలు ఏమన్నా ప్రారంభించబడ్డాయా? లేకపోతే సారా ఏమైనా పెట్టాడా? లేకపోతే బూతు పాటలకు డాన్స్ ఏమైనా వేపిస్తా ఉన్నాడా? లేకపోతే కొట్లాట్లు అల్లర్ల వైపు త్రిప్పుతున్నాడా? లేకపోతే చిన్న పిల్లల్ని పాడు చేసి పెడుతున్నాడా? కాదే. అక్కడ అడుగు పెట్టే సమయానికి ఒక యవనస్తుడు జీవితాన్ని నాశనం చేస్తున్న సేన అనే దెయ్యాలను వెళ్ళగొట్టి వాడిని బాగు చేస్తే, అయ్యా మా దగ్గరే ఉండు, ఇంకెలాంటి దెయ్యాలు ఎన్ని ఉన్నాయో వాటిని కూడా వెళ్ళగొడితే మేము కూడా బాగుంటాం అనాల్సిన వాళ్ళు వెళ్ళిపో అంటున్నారు. మా పట్టణాన్ని వదులు, మమ్మల్ని వదులు, వదులు వదులు అంటున్నారు. వదులు అంటున్నారు. ఏంటి విచిత్రం? ఏంటి విచిత్రం? ఈరోజు చిన్నపిల్లలు, అది వరకేమో చదువుకునేవాళ్ళు, చెల్లికి అయిపోతుంది వాళ్ళ టైం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సమయం సెల్ ఫోన్కి అయిపోతుంది. వాళ్ళు అంత ఇష్టపడుతున్నారు దానికి. ఏంటి ఇలా జరుగుతుంది? చీకటిని దేశకొచ్చి దగ్గర పెడితే ఆ చీకటినే ప్రేమిస్తారు. దేన్ని ప్రేమించాలి, దేని వైపు తిరగాలి అర్థం కావట్లా. వీళ్ళకేం అర్థం కావట్లేదా? వాడిని చూశారుగా, గెరాసేను దేశంలో ఉన్న వ్యక్తి వస్త్రాలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఒక శుభ్రంగా కూర్చోవటం చూశారుగా, వీళ్ళ కళ్ళు చూసినాయిగా, వీళ్ళు సాక్ష్యం ఇస్తా ఉన్నారుగా. ఇలాంటి వ్యక్తిని ఎందుకు వెళ్ళిపోమన్నా? వస్తే నీ ఇంట్లో కూడా ఆ తాగుబోతు తత్వం, ఆ తిరుగుబోతు తత్వం, ఆ వస్త్రహీనత, అసభ్యకరము, ఆ మురికి, ఆ చండాలం అనేది వెళ్ళగొడతారుగా. వెళ్ళిపోమని ఎందుకంటున్నావు మరి? మొదటిగా పాపం వెళ్ళిపోమంటుంది, రెండవదిగా వీళ్ళు వెళ్ళిపో అంటున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకో తెలుసా? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? 5వ అధ్యాయం 13వ వచనం, అదే మార్కు సువార్త. యేసు వాటికి సెలవేయగా, అంటే దెయ్యాలకు సెలవేయగా, ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు
2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్ర దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను. ఇది సంగతి, ఇది సంగతి. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని ప్రాంతం వదిలి వెళ్ళిపోమన్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళు మనుషులు బాగుగాటం, వాళ్ళు బాగుగాటం ఇష్టం ఉండదు, వాళ్ళ జీవనాధారమే ఇష్టం. ఏం పోయింది? జీవనాధారం పోయింది. పందులు పోయా అంటే పని పోయింది, జీవనాధారం పోయింది, డబ్బు పోయింది, పని పోయింది. కాబట్టి మా బాగు కన్నా ఇప్పుడు మన ప్రాణం ముఖ్యమా, జీవనాధారం ముఖ్యమా? మనల్ని చెడగొడుతున్నాయి పోవటం ముఖ్యమా, లేకపోతే తిండి ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పరేంటి? ఆ గెరసెనుల దేశంలో ఉన్నవాడిని నాశనం చేస్తుంది సేన అనే దెయ్యం. దానిని వెళ్ళగొట్టి ఏం చేశాడు ఆయన? స్వస్థపరిచాడు. వీళ్ళు ఏం చేయాలంటే ఇలాగ మా ప్రాంతంలో ఎంతోమంది ఉంటే వాళ్ళని బాగు చేయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా అని అనవలసిన నోళ్ళు, అరే ఈయనకి ఇక్కడే ఉంటే మన పందులు కూడా పోతాయి, అంటే మన పనులు కూడా పోతాయి, మన జీవనాధారం పోద్దిరే అనుకున్నారు. ఈ రోజుల్లో జీవనాధారానికి ఆశపడి దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా వెళ్ళిపో అనే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? ఏంటంటే బిజినెస్ కుదరట్లా. అరే విలువైన వాక్యం ఏది? వెలుగు, వెలుగు అక్కడ ఉన్నది, విలువైన వాక్యం రాయ మిస్ అవుతాం అంటే పోతే పోనీలే, మిస్ అయితే మళ్ళీ ఇది నాకు ఇంపార్టెంట్. ఇంకో సంగతి తెలుసా? అన్నం తినే టైం కూడా నాకు లేదు, అంత బిజీ అంటున్నారు మనుషులు. నువ్వు ఎందుకయ్యా దేవుడి సన్నిధికి రావట్లేదు ఆదివారం కూడా అంటే నాకు టైం లేదు, పొద్దున్నే లేకపోవాలా సాయంత్రం వస్తే ఇంకెక్కడ నాకు టైం అంటే నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నావు? నీ బ్రతుకు తెరువుకి, నీ జీవనాధారానికి, పొట్ట కూటికి బ్రతుకుతున్నావు. పొట్ట కూటికే ఇదంతా చేస్తా ఉన్నావు. జీవం కలిగిన దేవుడు మన దగ్గర ఉంటే ఆ పందులు పోయినా తర్వాత ఇచ్చేవాడే ఆయన అక్కడ ఉంటే. వీళ్ళు ఏం చేశారంటే ఏ కోణంలో చూశారంటే ఈయన వస్తే ఇవి పోతాయి, ఆ కోణంలోనే చూశారు వాళ్ళు. మనుషులు బాగ్గాటం చూడట్లా. ఈరోజు మనుషులు బాగా కాదు కావాల్సింది, సంపాదన, జీవనాధారమే ప్రధానం. మరి అంతేగా, రాత్రి పగులు కష్టపడి చదివిస్తుంది ఎందుకు? దేవుణ్ణి దూరంగా పెట్టి. అంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి బిజినెస్, మంచి జాబు, ఒక రేంజ్లో ఉంటాం. దీన్ని టార్గెట్ పెట్టుకొని లక్షలు, వేలు, కోట్లు ఖర్చు పెట్టి నిద్రాగారాలు లేకుండా పిల్లల్ని చదివిస్తున్నారు అంటే అర్థమేమనగా దేని వైపు వీళ్ళ దృష్టి ఉంది? జీవనాధారం మీద దృష్టి. రేపు ఉంటామో ఉండవో మనకు తెలీదు, ఇంకో గంటకు ఉంటామో ఉండవో మనకు తెలీదు. లోకమంతా సంపాదించి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి అంటుంది దేవుని లేఖనం. ఎవరు కావాలి ముఖ్యం? ముందు మనం బాగుపడటం కావాలా? నన్ను చెడగొడుతున్న యేసు క్రీస్తు వారు రాకపోతే గెరసేనుల దేశంలో ఉన్నవాడు చచ్చి కూర్చునేవాడు అక్కడ. వాడిని అట్లా నాశనం చేస్తానే, వాడి శరీరాన్ని వాడే కోసుకుంటాడు, పిచ్చోళ్ళగా అరుస్తారు, ఆవదారిని వచ్చే వాళ్ళని కొడతాడు, ఇంట్లో సంఖ్యలతో కట్టేస్తేనే అది తెంచుకొని కుటుంబానికి దూరంగా ఉంటాడు, చెడిపోయిన సమాధిలో తిరుగుతాడు. ఇలాంటి వ్యక్తిని బాగు చేస్తే దేవుడు కనికరపడి ఆయన ఇంకా మెచ్చుకోవాల్సింది, పొగడాల్సింది, ఆరాధించాల్సింది, గణపరచాల్సింది, ఊరు మొత్తం ఆయన దగ్గరకు వచ్చి కూర్చోవాల్సింది పోయి పో మా ప్రాంతాల్లో వదిలిపెట్టాను. ఏముంది? పని పోయింది, ఏముంది? జాబ్ పోయింది, ఏముంది? జీవనాధారం పోయింది. కోపం, కోపాన్ని వెళ్ళగక్కుతున్నాం. పనుల మీద ఎక్కువ దృష్టి పెట్టి జీవం కలిగిన దేవుని వాక్కుని మిస్ కావద్దు. నేను చెప్తున్నా, మనం గడిపేది మహా అయితే 2.5 గంటలు దేవుని సన్నిధిలో. ఇది పూర్తిగా పోనీయకూడదు, పూర్తిగా దక్కాలి మనకి. నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు? వెలుగైన దేవుడు అక్కడ ప్రత్యక్షమై మాట్లాడుతుంటే, వెలిగించాలని చూస్తుంటే, ఆశపడతా ఉంటే, దీన్ని పక్కన పెట్టి దేన్ని ఇష్టపడుతున్నావు? మన పనులు, మన జీవనాధారం, మన వంటలో మనయే. ప్రతి వాళ్ళు వాళ్ళ సొంత కార్యాలనే చూస్తారంట, యేసుక్రీస్తు కార్యాలను చూడరంట కొంతమంది. ఏ కోణం? కన్ను ఏ కోణంలో చూస్తుంది?
మందిరానికి పోతే ఏమొస్తుందిరా, ఆదివారం పనికి పోతే ఒక 800 వస్తాయి. ఈ కోణంలో చూస్తే అర్థం ఏంటి? నీకు శక్తినిచ్చి నిన్ను కాపాడి నిన్ను బాగు చేసేదేమో దేవుడా, మనమేమో ఆయన్ని త్రోసి పుచ్చి ఏమంటున్నాడు, 6 దినాలు పని చేసుకొని 7వ దినాన గడపమన్నాడుగా. అది త్రోసేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు మాకు అవసరం లేదు, నీ వాక్యం అవసరం లేదు, అది లేకపోయినా మేము ఉంటాం. ఇదే మాకు ముఖ్యం, ఈ పందులే ముఖ్యం, ఈ డబ్బే ముఖ్యం, ఈ బిజినెసే ముఖ్యం, ఈ వ్యాపారమే ముఖ్యం, ఈ పనే ముఖ్యం అనుకుంటున్నారు వాళ్ళు. మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలియట్లేదు మరి వాళ్ళకి. మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీద? మనం ఈ భూ సంబంధమైన మనుషులమా? మనం ఈ భూమి మీద కలకాలం జీవించాలని అనుకుంటున్నామా? ఏ వ్యక్తి కూడా భూమి మీద యుగయుగాలు ఉండడు. ఏ వ్యక్తి భూమి మీద అలాగనే చచ్చిపోకుండా ఉండడు. చచ్చిపోవాలి ఒకరోజు. కన్ను మూసిన తర్వాత కదా అసలు ప్రపంచం ఉంది. కన్ను మూసిన తర్వాత అసలు ప్రపంచం ఉంది. కానీ సాతానుగాడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో నువ్వు ఇది చేస్తా ఉన్నప్పుడు నీకు విస్తారమైన కలిమి ఉంది కాబట్టి నువ్వు దీన్నే ఇష్టపడు, కానీ ఆయన వాక్యాన్ని ఇష్టపడొద్దు, ఆ వెలుగుని ఇష్టపడొద్దు అని చెప్తాడు. వీళ్ళు కూడా అలా అయిపోయారు. ఉన్నాయా అంటే ఉండేవాడే, పో 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 పోడు. ఉండయా ఎంతోమందికి మందిరాలకు వస్తున్నా కొంతమంది చెడు అలవాట్లు వదిలిపెట్టి బాగా అవుతుంటే వాళ్ళని చూసి కూడా గ్రహించట్లా, వాళ్ళని చూసి కూడా బుద్ధి తెచ్చుకోవట్లా, వాళ్ళని చూసి కూడా జ్ఞానం తెచ్చుకోవట్లా. అరే ఇలా పోతే నేను కూడా నా కుటుంబం కూడా బాగుపడితే అని అనుకోవట్లా. ఒక్క పూట కూడా వాళ్ళ పనులు మానుకోకుండా 2 చేతులతో సంపాదన. ఈ ప్రయాణము ఎక్కడికి వెళ్ళాలా? విస్తారమైన డబ్బు సంపాదించుకుని అక్కడ కూర్చొని తృప్తికి తింటానంట ధనవంతుడు. కావాల్సినంత సంపాదించుకొని, వాడికి కావాల్సినంత ఉంది, వాడి బిజినెస్ను బట్టి, వాడి జీవనాధారాన్ని బట్టి, దానితో అనుభవించాల్సింది మొత్తం అనుభవించాడు. చివరికి ఎక్కడికి పోయాడు అంటే పాతాళంలో వేదన పెట్టబడతా ఉన్నాడు. ఇలాంటి బ్రతుకులు ఏమంటాయో తెలుసా? యేసుక్రీస్తు వారిని వెళ్ళిపో, వెళ్ళిపో, నువ్వు వచ్చావు అది వరకు కల్తీ కలిపి అమ్మేవాడిని, నువ్వు వస్తుంటే ఇది కుదరట్లా జీవనాధారం పో. ఎందుకంటే ఆయన ఉంటే కల్తీని ఒప్పుకుంటాడా? కల్తీదేవం వెళ్ళిపో అంటాడు. కల్తీదేవి వెళ్ళిపోతే కల్తీలు కలపం. ఇంకా అర్థమైందా? మాసంలో కల్తీనాయ, నూనెలో కల్తీ, అలా బియ్యంలో కల్తీ, అన్నీ కల్తీలేనాయ. పెరుగన్నా ఆ తేనెన్నా ఒరిజినల్ ఉంటుందా నువ్వు అనుకుంటా, ఆ తేనె కూడా బెల్లం పాకమేనా. ఇంత మోసం ఏదైనా నాయన. మళ్ళీ ఆ తేనె తెట్టే తీసుకొచ్చి ఒక కొమ్మకి పెట్టి దాన్ని బకెట్లో పెట్టి రోడ్డు పక్కన ఒరిజినల్ తేనా అనగానే నా బోటు తెక్కలలో పోయి కొనుక్కుంటారా. కొనుక్కొని తినేసి చూసేసరికి ఏం తీయకుందిరా నాయన. టెస్టింగ్ పోయిన తర్వాత కదా తెలిసేది. టెస్టింగ్ పోయిన తర్వాత మొత్తం కింద ఏంది బెల్లం పాకం ఉంది. ఊరి నాయన ఎంత మోసరా. మనిషి దేనికి ఇష్టపడతాడు అంటే, ఇలా జీవనాధారమే ఇక ప్రాణము సర్వస్వం అని అనుకునే వ్యక్తి దేవుణ్ణి ఇష్టపడడు, దేవుణ్ణి అంగీకరించడో. ఇదిగో ఇంకా సేపట్లో నీకు ప్రాణం పోబోతుంది, ఇప్పుడన్నా నా మాటనని దేవుడు ఎదురుకొచ్చి మాట్లాడినా వాళ్ళు ఇష్టపడరు. ఎంత ట్రాష్. మనం అలా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలం, జ్ఞానం కలిగి వివేకం కలిగి ఉండాలి. ఎందుకంటే కొమ్ములు తిరిగిన ధనవంతులైనా బలాజ్యులైనా ఈ భూమి మీద లేరు. ఈ లోకంలోనే నువ్వు చూసుకుంటున్నావు నీ జీవనాధారాన్ని. కానీ ఒక లోకం ఉన్నదే, ఆ లోకానికి అంతం లేదు. ఎంత లోకం అది? పాతాళమా పరలోకమా? అంతం కానీ రెండే రెండు, ఒకటి పరలోకం, 2 నరకం. వీటికి అంతం లేదు, యుగాలు. అది చూసుకో నువ్వు. అంతేగాని ఈ లోకంలో నా స్నేహితుడు పిలిచాడు, వాడు పిలిచాడు, ఈడు పిలిచాడు, ఈ ఆదాయం బాగుంది, ఈ జీవనాధారం బాగుంది, ఇదే సర్వస్వం, దీనిలోనే సర్వ సమృద్ధి అని అనుకుంటున్నాం. నా పిల్లలకు కావాల్సిన ఆహారం దొరుకుతుంది, నాకు కావాల్సిన వస్త్రాలు దొరుకుతున్నాయి, కావాల్సినంత తిండి, కావాల్సినంత లగ్జరీ ఉంది, దీన్ని అనుభవించుకుంటూ దేవుణ్ణి త్రోసి పుచ్చుదామని అనుకునే వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పందులు జీవనాధారం పోయినందుకు నన్ను వెళ్ళగొట్టామన్నారే, నన్ను వెళ్ళిపోమన్నారే, అలా నీ ఉంటే, నేను వెళ్ళిపోతే వెలిగి ఎవరిస్తారు? ఏసై వెళ్ళిపోతే వెలిగి ఎవరిస్తారు?
ఎవరు ఇవ్వలేరు. వెళ్ళిపోయింది ఆ నుంచి, వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మనం దేన్ని ప్రేమిస్తున్నాం అమ్మా? దేన్ని ప్రేమిస్తున్నాం? ఆదివారం 10:30 కాగానే గవాన్ వచ్చి మందిరంలో కూర్చోవాలి. అప్పుడు కూడా రుదుతా ఉంటే ఏం చేయాలమ్మా? గంటలకి పని పొద్దున్నే చెబుతురు, పళ్ళుకు పోయేటప్పుడు, జాబులకు పోయేటప్పుడు. ఆదివారం మాత్రం 10ంటికి చెబుతురు. అదే పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమో బాగా పొద్దున్నే పని చెబుతారు చేతులకి. మందిరానికి అనుకో పావచ్చులే 9ంటికి. ఏందమ్మా అన్నీ అయిపోయినాయిగా మందిరానికి రావేంది అని అంటారేమోనని 10ంటికి వేసుకొని పని ఉందిలే. ఏంది? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం? జీవనాధారము పొట్టకూటే ఉంది. ఈరోజు వెలుగైన మాటలు నీకు అందకపోతే, ఈరోజు నీతో మాట్లాడాలనుకున్న మాటలో నువ్వు వినకపోతే ఎవరికి నష్టం? మనకి నష్టం. అయ్యా వాడిని ఇంతకాలం విలవిలలాడిస్తున్న సేన అనే దెయ్యాలని ఎంతమంది వెళ్ళగొట్టాలని చూసిన వల్ల కానీ ఈ బిడ్డని ఒక్క మాటతో నువ్వు బాగు చేసి అక్కడ కూర్చోబెట్టావంటే నీలాంటోడు ఉండాలి ఇక్కడ అనాలి. నీలాంటోడే ఇక్కడ కావాలి, ఇక వ్యర్థమైన వద్దు అనాలి. అవన్నీ తీసి పడేయాలి. కానీ వాళ్ళ ఇష్టం ఏంటి అంటే నీలాంటోడు వస్తే ఇవన్నీ పోతాయి. చీకటిని ప్రేమిస్తున్నారు. అయ్యొద్దు, యేసు కావాలని కోరుకో. ఆయన వచ్చాడు అంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? ఆయన దగ్గరే కూర్చున్నాడంట స్వస్థ చిత్తుడై. హల్లెలూయా! దేవుని సన్నిధికి రా, ఆయన ఆహ్వానించో. నీ పిల్లలు అలా ఉంటారు, నీ కుటుంబం అలా ఉంటుంది, నీ జీవితం అలా ఉంటుంది. దేహాన్ని పాడు చేస్తున్న ప్రతి వాటి నుంచి దేవుడు విడిపించి బాగు చేసి కూర్చోబెట్టి ఇంటికి పోయేటప్పుడు ఎట్లా పంపిస్తారంటే, బిడ్డా ఇదివరకు ఇంటికి పోవట్లేదు, నువ్వు సమాధుల్లో తిరుగుతున్నావు, ఇప్పుడు అది కాదు, నేను బాగు చేశా, చెడగొట్టేవాడిని ఎలాగొట్టా, ఇప్పుడు పో పట్టణంలోనికి, ఇంటిలోనికి పో అన్నాడు. అలా బాగు చేసి ఇంటికి పంపించేవాడిని వాళ్ళు వెళ్ళిపోమన్నారు అంటే అర్థం ఏంటి? జీవనాధారం. కాబట్టి ఈ విషయంలో కొంచెం క్లారిటీగా ఉండి, దేవుడి కన్నా విలువైంది ఏదీ లేదని ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా ప్రేమిస్తామో ఏ పాపం మన మీద ఏలుబడి చేయలేదు. హల్లెలూయా! ఎన్ని పాయింట్లు అయిపోయినాయి? మొదటి పాయింట్ ఏంటి? పేతురు ఎందుకు వెళ్ళిపోమన్నాడో? పాపం వలన వెళ్ళిపో అన్నాడు. పాపం వలన దేవుడిని వెళ్ళిపో అంటది, అంటే వాక్యం లోబడినది. 2, గెరాసేన దేశంలో ఎవరన్నారు? ఆ దేశం వాళ్ళు ఎందుకు వెళ్ళిపోమన్నారు? జీవనాధారం పోద్ది అని. ఇక 3వ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు వెళ్ళిపోమన్నారో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు పిలాతు క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంట? వాళ్ళేమో అయ్యా మా ప్రాంతాలు వదిలిపెట్టి పో అని అన్నారు. వీళ్ళు ఏకంగా అసలు ఈ లోకాన్నే వదిలిపెట్టి పో అంటున్నారు. చెప్పింది అర్థమైందా? వాళ్ళైనా మా ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళిపో అన్నారు. యూదులు మాత్రం ప్రజలను ప్రేరేపించి అసలు ఈ లోకంలోనే ఉండకూడదు, వెళ్ళిపో అన్నారు, అంటే చచ్చిపో అన్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడరాదు. ఎందుకు? పిలాతు సాక్ష్యం ఇస్తుండగా ఇతని యందు నాకు ఏ పాపం, ఏ దోషం ఇతని యందు నాకు కనపడలేదు అని అంటున్నప్పుడు సంతోషించి, అరే ఇలాంటి వ్యక్తి మనలో ఉంటే మనకు దీవెనకరం అనాలి. 10 మంది చీకటిలో ఉంటే ఒక వెలుగు కలిగిన వాడు, అంటే 10 మంది ప్రార్థన చేయని వాళ్ళ మధ్య, 10 మంది బలహీనుల మధ్య ఒక వెలుగు కలిగినోడు ఉంటే వాళ్ళని బలపరుస్తాడు. అరే ఇలాంటి వాడు మన దగ్గర ఉంటే మంచిదిరా, మనకి తెలియని చెబుతాడురా, మన వెలుగులో నడిపిస్తాడురా అని ఇష్టపడాలి. అందరూ పాపం చేశారు, ఏమైందో ఏ పాపం కనపడలేదు, విచారణలో తేలింది. మరి ఆయన ఎందుకు వెళ్ళిపో అంటున్నారు? అసలు ఆయన ఏకంగా చచ్చిపో అంటున్నారు. ఏం చేశాడని ఆయన?
ఆ? వీళ్ళు ఎందుకు చచ్చిపోమంటున్నారు తెలుసా? వీళ్ళకి ఎవరంటే ఇష్టం అనుకున్నాం? చూడండి ఎవరంటే ఇష్టం. మార్కు సువార్త 15:7. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉంచబడిన బరబ్బాను ఒకడున్నాడంట. అధికారులను ఎదిరించి నరహత్య చేసినోడంట, వాడు ఒకడున్నాడంట జైల్లో. వీళ్ళు ఏమంటున్నారు 11వ వచనంలో? అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని. ఈ బరబ్బా ఎవడో? వీళ్ళకి ఎవరు కావాలి? ఎవరొద్దు? నరహత్య చేసిన వాడు ఏమో కావాలంట. ఆ నరహత్యను ద్వేషించి అది వద్దురా నాయన అన్న వ్యక్తి ఏమో వెళ్ళిపోవాలంట. ప్రజల మైండ్ చూడు ఎట్టయింది. ఆ రోజుల్లో యూదులు అట్ట చేశారు. అర్థమైందా? అంటే నరహత్య. ఇప్పుడు చెప్పండి, మనం నరహంతకులమా కాదా? మనం నరహంతకులమా కాదా? అంతకులమేగా. అంతకులం. నరహంతకుడు అనగా నరహత్య చేసే ఏ వ్యక్తి అయినా దేవుని ఇష్టపడడు. అంటే లేఖనం ప్రకారం కత్తి తీసుకొని పొడిచి చంపితేనే కాదు, సహోదరుని ద్వేషించాడు అంటే నరహంతకుడు. ఈ నరహంతకుడు ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి దేవుని ఇష్టపడడు. దేవుని స్వరూపంలో ఈ పుట్టిన వాళ్ళని ద్వేషించుకుంటూ, వాళ్ళని అసహించుకుంటూ, వాళ్ళని చేదరించుకుంటూ, వాళ్ళని ఎగతాళి చేసుకుంటూ ఉంటూ ఈ స్వభావంతో మనం ఉంటే దేవుణ్ణి ఏం చేస్తామంటే ఈయన వద్దులే నాకు అంటాం. ఈయన పోతేనే బాగుండు, అంటే ఈ వాక్యం కనపడకపోతేనే బాగుండు, అసలు యేసు వద్దు మాకు అని చంపేసేయండి. అసలు ఈ లోకంలోనే కనపడకూడదు, ఎక్కడా కనపడకూడదు. ఈయన మాటలు మాకొద్దు, ఈయన చూస్తే మాకు అసహ్యం వేస్తా ఉన్నది, ఈయన సిలువ వేయండి. మరి ఎవరు కావాలరా మీకు? జనాల్ని ప్రేరేపించి కొట్లాట్ల వీరుడు, విజయ వీరుడు, గనుడు, పరాక్రమంతుడు. అబ్బో ఎవరయ్యానా? బరబ్బా ఉన్నాడు. అరే వాడు నరహంతకుడు కంటే నీకేం తెలియదు, కొట్లాట్ల వీరుడోడు. మందు తాగటంలో ఎత్తింది తెంచడాడు. గొడవ పెట్టుకున్నాడంటే తన్నన్న వస్తాడు, తన్నులు తిన్న వస్తున్నాడు. పిందె తీసుకొని నీళ్ళ దగ్గరకు పోయిందంటే తగాద లేకుండా ఇంటికి రాదు. అలాంటి వాళ్ళు కావాలైతే మన సమాజంలో మనకి దీవెన ఆశీర్వాదం అయితే. నరహంతకుడు అంట, వాడిని ప్రజల్లో అలాంటి నరహంతకుడు వద్దు అనాల్సిన వాళ్ళు వాడిని కోరుకొని ఇష్టపడుతున్నారు, వాడిని గన్నుని హైలైట్ చేస్తున్నారు, వాడిని పొగుడుతున్నారు. ఎవరిని పొగుడుతూ? జనాలకి అడ్డమైన ఫ్యాషన్లు ఉపయోగించి చినిగిపోయిన ప్యాంటులు, చెవి కుట్టించుకోవటాలు, ఇలాంటి హీరోని హైలైట్ చేస్తావు. వాడిని కావాలని కోరుకుంటావు, వాడినే కొలుస్తావు. ఇలాంటి వాళ్ళు సమాజంలోనికి ఎంటర్ అయితే నీతిమంతులు దాక్కుంటారు. ఇలాంటి వాళ్ళు వస్తే నీతిమంతులు కనపడరు. ఇలాంటి వాళ్ళు వస్తే వాక్యం నిలవదు, వెలుగు ఉండదు అక్కడ. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం? ఈ రోజుల్లో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? యవనస్తులు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? అరే వాడి వల్ల మనకు మంచి ఏందిరా అంటారా? అరే వాడి వల్ల మనకు ఉపయోగం ఏంటంటారా? ఈ సమాజానికి నేను ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నా? ఈ సమాజానికి నేను ఎవరిని పరిచయం చేస్తున్నా? ఈ సమాజంలో ఎవరు కావాలని కోరుకుంటున్నా? పనికి మాలినోడిని. మళ్ళీ వాడు గొప్పతనాల గురించి, మా ఓడి సినిమా అంటే చూసినవా, కలెక్షన్ ఎట్టొచ్చింది అనుకున్నావు? కోట్లు వసూలు చేసింది, నా జేబు ఖాళీ అయింది, నా ఇంట్లో బియ్యం లేవు. ఇది అర్థం కావట్లా. యేసు గురించి ఎప్పుడైనా పరిచయం చేసిన లోకానికి? అడ్డమైన వాళ్ళందరి గురించి సమాజంలో కోడై కూసావే. వాళ్ళందరూ సమాజంలో అంటా ఉన్నారు, ఆయన వద్దు బరబ్బా హీరో రా 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 వెల్కమ్ అంటున్నారు. వాడికి వెల్కమ్ అంట. మనిషిని పొడిచి జైల్లో ఉంటే వాడికి వెల్కమ్ అంట. వ్యర్థమైన అన్ని అలవాటు చేసింది చాలు, వ్యర్థమైన అన్ని పరిచయం చేసింది చాలు.
యేసుని బయటికి రావాలా. యేసుని వీళ్ళందరూ ఏమో బరబ్బా నువ్వురా అంటే, పునరుద్ధానుడు ఆయన బ్రతికాడు అనేది చూసా అని సమాజానికి ఈ ప్రపంచానికి చెప్పింది ఒక స్త్రీ చెప్పింది. 7 దెయ్యాలు పట్టినామా. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పాలా అమ్మా? ఒక ఆడామె. వీళ్ళేమో బరబ్బాని కావాలని నరహంతకుని ఆహ్వానిస్తే ఆమె పోయి యేసు ఉన్నాడో అని చెబుతుంది. చెబుతూ అట్లా సమాజానికి పరిచయం చేస్తావా, అట్లా నీ ఇంటి వాళ్ళకి పరిచయం చేస్తావా, ఈ ప్రాంతానికి పరిచయం చేస్తావా? ఎవరిని పరిచయం చేస్తాను? అభిమానిస్తున్న వ్యక్తి, మనం ఇష్టపడుతున్న వ్యక్తి, పొగిడే వ్యక్తి మనల్ని బాగు చేసేవాడు అయి ఉండాలి. నాలో పాపం ఉన్నదని నిరూపించగలవా అన్నాడు. ఎవరు నిరూపించలేకపోయారు. అద్భుతాలు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాల నుంచి విడిపించాడు, అంతా బాగు చేసిన వ్యక్తి వద్దు. మరి ఎవరు కావాలి? నరహంతకుడు కావాలి. గొడవలు వాడుంటే రోజుకు ఒక్క కొట్లాట ఉంటుంది గాంధీనగర్లో. వాళ్ళు లేకపోతే ఎవడు ఉండట్లా. రోడ్లన్నీ పోసిపోయినాయి, అందరూ సైలెంట్గా ఉన్నారు. వస్తే అప్పుడు అమ్మాయిలు తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టచ్చు. ఏముంటుందో, సింధులు ఉంటుంది, మందు ఉంటుంది, సొక్క మొక్క మొత్తం ఉంటాయి. ఎవరిని పరిచయం చేస్తున్నా సమాజానికి? హత్య చేసి పోయినోడిని హైలైట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా అంతే. క్రికెట్ని హైలైట్ చేస్తాం, రాజకీయ నాయకుని హైలైట్ చేస్తాం, సెలబ్రిటీని హైలైట్ చేస్తూ ఉంటాం, హీరోని హైలైట్ చేస్తూ ఉంటాం, అడ్డమైన అన్ని హైలైట్ చేస్తూ ఉంటాం. మనల్ని బాగు చేస్తున్న దేవుణ్ణి హైలైట్ చేసినవా? పనుల దగ్గర హైలైట్ చేసినవా? నేను ఈరోజు ఉన్నావంటే నా ప్రభు, నా హీరో, నా తండ్రి, ఆయనే గొప్ప, ఆయనకి మించింది ఏది లేదు నాకు అని హైలైట్ చేస్తావా? ఎంత గణపరచబడతారో తెలుసా? దేవుడు హైలైట్ చేశారు. ఎవరో తెలుసా? బబులోను దేశములో మలమల కాలిపోతుంటే 7 అగ్ని. నేను నీ ప్రతిమకి నమస్కారం చేయను కానీ నా దేవునికి నమస్కారం చేస్తా. అదే ఆయన కాపాడిన ఆయనే, ఆయన కాపాడకపోయినా ఆయనే. ఏ హైలైట్ చేశారండి అక్కడ. హల్లెలూయా. హైలైట్ చేసినవాట, హైలైట్ చేసినవాట. పాపం ఎదురున్నప్పుడు నీకు లొంగను, నిన్ను ఆహ్వానించను, నా దేవుడే నా హీరో. హైలైట్ చేశాడు. దీన్ని హైలైట్ చేస్తాం. చదువుని హైలైట్ చేస్తాం, జాబుని హైలైట్ చేస్తాం, స్నేహితులను హైలైట్ చేస్తాం, ప్రతి దాన్ని పరిచయం చేస్తున్నాం తీసుకొచ్చి. యేసు గురించి 4 వాక్యాలు చెప్పండి అమ్మా అంటే, యేసు గురించి నిలబడి కనీసం నీ వంతుగా నీ స్నేహితులకి, సమాజానికి పరిచయం చేయని నేను అవకాశం ఇస్తుంటే, నేను ఎంకరేజ్ చేస్తుంటే, నేను పిలుస్తుంటే దానికి కూడా నోచుకోకపోతే ఎట్లా? దానికి కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే ఎట్లా? ఇంకెప్పుడు నిలబడి మాట్లాడతావు? దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు చేయుటకు నీ చేతనైన పని శక్తి లోపల చెయ్యి. ఎందుకంటే రేపు పాతాళానికి వెళ్తే ప్రకటించడానికి ఏముండదు అక్కడ. ఇప్పుడే ఎవరికన్నా ఒక వ్యక్తి గనక బాధలు అప్పిస్తే ఎక్కడ పెట్టినా అదిగో ఆయనే, మహారాజయ్య, దేవుడయ్యా. ఏం పరిచయం చేస్తాం, ఏం హైలైట్ చేస్తాం? నరహంతకుని ఆహ్వానించినంత కాలం దేవుడు అనే ఉత్తరం రాదు. వాక్యానికి లోబడం, వాక్యం చెప్పం, ఆ వెలుగు మనలోకి రాకుండా చేస్తాడు. ఎంతకాలం నీ స్నేహితుడు నిన్ను పాడు చేస్తుంది తెలీదా? ఈ సమాజం పాడు చేస్తుంది తెలీదా? ఇది ఈ చుట్టుపక్కల ఈ మనుషులు ఎలా ఉన్నారో తెలీదా? అంత అజ్ఞానంగా మనం ఉన్నామా? ఇంత హీనంగా మనం ఉన్నామా? దేవుని ఎక్కడైనా పరిచయం చేయి, హైలైట్ చేయి, వెలుగు గురించి చెప్పు, నీ పిల్లలకు చెప్పు. మన నోట, మన హృదయంలో ఈ మాటలు ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఎవరు ప్రేరేపించారు? యూదులు ప్రేరేపించారు. అరే యేసు నేను సిలువేయమను అంటే వెళ్ళిపోమ్మను, చచ్చిపోయి పొమ్మను. మన హీరో ఎవరు? 100 మందిలో నీటిగాడు, పోటుగాడు, సూర్యుడు, సుందరుడు, వీళ్ళందరిలో ఎక్కువ తాగేవాడు ఎవడు అంటే ఈడే. మమ్మల్ని అందరు నాశనం చేసింది కూడా ఈడే. ఎలాంటోడా పరిచయం చేయాల్సింది? ఎలాంటోడు పరిచయం చేయాలి? వాడు వస్తే ఇంకా 4 చంపడాడు, ఒక ద్వేషకుడు, పురులు పెట్టేవాడు, హంతకుడు, అక్కడెక్కడ సాడీలు చెప్పేవాడు, సాపిచ్చి సదరాలు చెప్పేవాడు, చెప్పించేవాడు ఇంట్లోకి వస్తే ఇదిగో ఏళ్ళలాగానే ఆహ్వానించినట్టు ఉంటుంది. స్వాగతం రా, స్వాగతం బరబ్బా, స్వాగతం అంటున్నారట. యేసు వెళ్ళిపో అంటే ఏరే ప్రాంతానికి కాదు, అసలు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపో అంటున్నారు మంచి చేసినందుకు.
అందుకనే ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సింది ఏంటో తెలుసా? యేసుని. అప్పుడు మన కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా? వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? చీకటి ఉండదు. అంటే సమస్త విధములైన మంచితనం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? మూడవదిగా దేన్ని ఆహ్వానించాలి? మనం యేసుని ఆహ్వానించాలి. వీళ్ళు ఎందుకు యేసుని వెళ్ళిపో, అసలు చచ్చిపో అన్నారంటే, నువ్వు బతకూడదు. నువ్వు బ్రతికుంటే నరహంతకుడు ఏడుంటాడో? జైల్లో ఉంటాడు. నువ్వు చచ్చిపోతే నరహంతకుడు బయటకు వస్తాడు. అబద్ధికుడు, మోసగాడు, దొంగ, దోపిడీదారుడు, వ్యభిచారుడు అందరూ బయటకు వస్తారు. కాబట్టి పట్టణం ఎట్టుంటుంది? కళకళగా ఉంటుంది. 3 దొంగతనాలు, 6 మర్డర్లతో. అవునా కదా? హల్లెలూయా. పిలాతంట వాళ్ళు చెప్పినట్లుగానే బరబ్బను విడుదల చేసి యేసుని సిలువ వేయని అప్పగించినాడంట. ఎంత దౌర్భాగ్యమో చూడు. ఇలాంటి పరిస్థితుల్లో నీ ఇంట్లో వాళ్ళందరూ యేసు కావాలి మాకో అనాలా. ఇక చివరిగా 4వది నేను చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. వారు నీ మార్గములో గూర్చిన జ్ఞానము మాకక్కర్లేదు, నీవు మమ్మును విడిచిపోమ్మని. అబ్బో, ఇది 4వ బ్యాచ్ అంట. మాకక్కర్లేదయ్యా, వెళ్ళిపో అంటారంట. ఇది 4వ బ్యాచ్. ఎవరంట వీళ్ళు? 7వ వచనం ఇప్పుడు చూడు. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై ఏల నొందుదురు. చాలు. ఎవరోళ్ళు అలా అనేవాళ్ళు? భక్తిహీనులు. అంటే భక్తి లేనోడు. భక్తి లేనోడికి భయం ఉండదు, భక్తి లేనోడికి ప్రార్థన ఉండదు, భక్తి లేనోడికి వాక్య ధ్యానం ఉండదు. అసలు భక్తి లేనోడు దేవుడికే భయపడడు. ఇంకా ఏమంటాడో తెలుసా? అయ్యా యేసయ్య నమ్ముకోయా అంటే కొంతమంది అంటారు, పాపా యేసయ్య నమ్ముకునేది ఎందుకంటున్నారు అనుకున్నా మరట్ట. ఆయన నమ్ముకుంటే ఆయన దేవుడు ఏంటి అట్ట అంటే మేము పాపులమా? మేము ఎట్ట కనపడుతున్నాం? మేము పరిశుద్ధులమే, మేము ఏ పాపం చేయలేదు. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అంటే భక్తిహీనంగా ఉంటే ఇలాంటి స్వభావం అబ్బుద్ది. భక్తిహీనత దేవుణ్ణే వెళ్ళిపో మాకు అక్కర్లేదు అనగా. ఎందుకు అక్కర్లేదు అనుకున్నాం? వాళ్ళ ఇళ్లలో ఏమేమి ఉన్నాయి తర్వాత చదువు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారి చూచుచుండగా వారి కుటుంబము అదే బాగా స్థిరంగా ఉన్నారంటమ్మా అన్నిటిలో. తర్వాత వారి కుటుంబములు భయమేమీ లేక. ఎవరు భయం లేదంట? అన్నీ ఉన్నాయిగా, సమృద్ధి ఉందిగా. దేవుని దండం అంటే వాళ్ళు ఏ తప్పు చేసినా కానీ శిక్ష రావట్లా. అందుకనే వీళ్ళ స్వభావం ఎలా ఉందనుకో, మేము బాగానే ఉన్నాం, స్థిరంగానే ఉన్నాం, పట్టిందల్లా బంగారం అవుతా ఉన్నది, ఏ తప్పు చేసినా అడ్డు చెప్పేవాడు లేడు, శిక్షించేవాడు లేడు. కాబట్టి ఇంక మాకెందుకు దేవుడు? వెళ్ళిపోమ్మను ఆయన్నే. వారి గొడ్లు దాటగా తప్పక చూలుకనే కంటున్నాయి. వారి ఆవులు అంటే గొడ్డుతనం లేక ఈయనను ఈచుకుపోయిందంటే గొడ్డుతనం అని. వారి ఆవులు ఈచుకుపోక ఈయనను వారు పిల్లలను మందల మందులుగా బయటికి పంపుతారు. అంటే అన్నిట్లో సమృద్ధి ఉంది వాళ్ళకి. తప్పులు చేస్తున్నట్టు చెప్పేవాళ్ళు లేరు. ఇలాంటి వ్యక్తులు దేవుడిని ఏమంటారు అంటే, మాకెందుకయ్యా దేవుడు, మాకు ఏ కష్టం ఉందని, ఏ బాధ ఉందని మాకెందుకు, వెళ్ళిపోమ్మని ఆయన్నే, ఏమవసరం ఆయనకి? మేము వచ్చి నమస్కరించి, మేము వచ్చి మా తప్పులు క్షమించమని అంత అవసరం మాకు లేదు. అన్ని పుష్కలంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంది లైఫ్ అనే వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఎక్కడున్నారనుకున్నాం? కాలు జారే దగ్గరే ఉన్నారు నిశ్చయముగా. చాలామంది దేవుని దగ్గరికి రాకుండా దేవుని దూషిస్తూ దేశిస్తూ ఉంటారే, వీళ్ళని చూసి మనం ఏమనుకుంటామంటే, అరే వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు దేవుడికి భయం ఉండదు, వాళ్ళు ఏది చేసినా బాగానే బతుకుతున్నారు, మరి మనకెందుకు ఎట్లా జరుగుతుందని మనం అనుకుంటాం. దేవుడు ఏమంటాడు అంటే, నిశ్చయముగా కాలు జారే చోట ఉన్నారయ్యా వాళ్ళు అని. మనకెందుకు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తున్నాడు అంటే, మనం పాతాళానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి.
దేవుడు తన్ను ప్రేమించే కుమారులను శిక్షిస్తాడు. దేవుడు వదిలేశాడు అంటే ఇక ఆ వ్యక్తి ఏ తప్పు చేసినా లేడు. కయ్యనో ఇక నీ బతుకు దేశదిమ్మరే అంటే ఏం చేసిండు? వదిలేసిండు. అట్లా నీ బతుకు దేశదిమ్మరే. దేవుడు ఒక వ్యక్తిని తప్పు చేస్తున్నప్పుడు కొట్టాలి. కొట్టిందంటే దేవుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంతేగాని ఏది చేసినా దేవుడు దండం పడట్లేదు అంటే ఆ వ్యక్తిని వదిలేశాడు దేవుడు అని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏమంటారు అంటే మాకొద్దు, ఆయన వద్దు అనే వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు దేవుడు మనల్ని వదిలేయటం కావాలా, పట్టుకోవటం కావాలా? దేవుడు మన చేయి పట్టుకుంటే, మనల్ని పట్టుకుంటే, ఆయన చేతిలో మనం ఉంటే వెలుగులో జీవపు ఓటలో మనం ఉంటాం. ఆయన వదిలేశాడు అన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. దేవుడు భక్తిహీనులుగా మనం ఉండకూడదు. భక్తిహీనంగా ఉన్న వ్యక్తి ఉన్నాడు ఒక ఆయన, ఆయనతో ఇంకొక ఆయన వియ్యం అందుకున్నాడు. ఆయన బతికేమైందో చూడు. భక్తిహీనులతో ఎప్పుడు కలిసి తిరగొద్దు నాయన. చూడండి, ఇది ఒక్కటి చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఎవరితో వియ్యమందారు? యెహోషాపాతు ఎవరితో వియ్యమందాడు? అహాబుతో వియ్యమందాడు. అంటే భార్య చెప్పిన మాటలిని నాబోతును అన్యాయంగా చంపాడే, బయలు ప్రవక్తలను పెట్టుకున్నాడే ఆయన. వియ్యమంది యెహోషాపాతు దేవుడు అంటే భయభక్తులు కలిగినోడే. అన్నీ ఉన్న తర్వాత భక్తి ఎవరితో వియ్యమందాడు? అహాబుతో వియ్యమందాడు. అహాబు గురించి లేఖనం ఏమంటుంది? 19:2లో అదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం, 19:2 దీర్ఘదర్శి హనాని కుమారుడు నాకు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా, ఇందువలన యెహోవా సన్నిధి నుండి కోపము. జాగ్రత్త, భక్తిహీనులకు సహాయం చేయమాకండి. భక్తిహీనులలో కలిసి వాళ్ళతో పాటు చేయొద్దు. భక్తిహీనత మన మీదకి కోపాన్ని తెచ్చి పెట్టుద్దే. అహాబ్ ఎవరో దేవుడికి లోబడ్డో, ఆయన అనేవాడు. ఇలాంటి వ్యక్తితో వియ్యం అందుకున్నాడంట ఎవరో యెహోషాపాతు. నువ్వు ఎందుకు పోయినావు భక్తిహీనుల దగ్గరికి? నీకేం అవసరం? ఆ భక్తిహీనులతో యుద్ధానికి ఎందుకు పోయావు? నీకేం తక్కువైంది? నా భయం నీకెందుకు లేదు? ఇక నుంచి నా కోపం నీ మీదకి వస్తుంది అంటున్నాడు దేవుడు. అర్థమైందా? భక్తిహీనుడు ఎవరు? ప్రార్థన గురించి మాట్లాడు, వాక్యం గురించి మాట్లాడు, భయం గురించి మాట్లాడు, ఎప్పుడు తప్పుల గురించే మాట్లాడతాడు, ఎప్పుడు పాపం గురించే మాట్లాడు, లోకం గురించే మాట్లాడు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? దేవుని భయం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా నిత్యము భయం కలిగి ఉండేవారు ధన్యులు. ఎంతమంది వెళ్ళిపోమంటున్నారు దేవుణ్ణి? మొదటి వ్యక్తి పాపం ఉంది కాబట్టి వెళ్ళిపోమంటుండ. రెండో వ్యక్తి అంటే జీవనాధారం పోద్దామనని. మూడో వ్యక్తి నరహత్య, ఆ వ్యక్తి వెళ్ళిపోమంటున్నారు. 4 భక్తిహీనుడు వెళ్ళిపోమంటున్నారు. అంటే ఈ స్వభావం మనలో ఉంటే మనం కూడా వెళ్ళిపోమంటాం. ఈ ప్రార్థన కనుక పెట్టకపోయినట్టయితే, ఈరోజు పనికి పోయినట్టయితే మాకు డబ్బులు వచ్చాయని అనుకున్నారు అనుకో, మనం కూడా దేన్ని ప్రేమిస్తున్నాం? జీవనాధారాన్ని ప్రేమిస్తున్నాం. నువ్వు వదులుకొని కాదనుకొని వచ్చిన దానికి దేవుడు 1000 రెట్లు ఇచ్చునుగాక. ఆమేన్. అది దేవుడు అంటే. ఎందుకంటే ఏదైతే నాకు భయపడి నువ్వు వదులుకొని వచ్చినావో నీకు కావాల్సిన విస్తారమైనది నేను ఇస్తా అనేవాడు దేవుడు. ఈ 4 స్వభావాలు మనలో ఉండవద్దు, మనం వాటిని చేయవద్దు. అలా గనక ఉంటే దేవుడు నిత్యము మనకు తోడై ఉంటాడు. జీవజలముల ఓట ఎద్ద నాటబడిన మొక్కలాగా మనం ఉంటాము, మనం ఎదుగుతాము. అట్టి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్.
అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.